మొత్తం మీద బొత్స సత్యనారాయణ గారికి జాతకం మళ్ళీ తిరగబడింది. గడ్డు కాలం ఓ పక్కనే 11 సీట్లకే పరిమితం అయ్యారు వైసీపీ వాళ్ళు. ఏం చేయాలరా మొగడా అనుకున్న సమయంలో ఏదో ఎడారిలో ఏదో ఎండమావన్నట్టుగాను మనకి పాపం బొత్సకి ఒక అవకాశం ఒకటి చిక్కింది. ఈ అవకాశం చాలా మంచి అవకాశం ఈయనకి. ఎంచేతంటే శాసన మండలిలో వీళ్ళకి మంచి మెజార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అసెంబ్లీలో ఏమీ లేదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా జగన్ గారికి లేదు కాబట్టి శాసన మండలిలో తమ గళాన్ని గట్టిగా విప్పుకునే అవకాశం బొత్సకి దక్కింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్ గారు ఏం చేస్తారని నాకు తెలుస్తుంది, బొత్సను శాసన మండలి ప్రతిపక్ష నేతగా చేసి అతనితోటి అనేక విషయాలు అక్కడ పోరాడే ప్రయత్నం ఇతను చేస్తాడు అతని ద్వారా. ఆ విధంగా అతనికి ఒక క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ హోదా కూడా దక్కుతుంది. అక్కడ దాకా సేఫ్. అయితే ఈ బొత్స ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా అవ్వటం వెనుక చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహం, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప నిర్ణయం అని అందరూ అనుకుంటున్నాం. అన్ని పత్రికలు కోడే కోస్తున్నాయి. కానీ నాకైతే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమీ లేదని అనిపిస్తుంది. నాకు తెలుసుండి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోవడం. ఇప్పుడు అధికారంలో ఉంది ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఆ ఎమ్మెల్సీని ఈజీగా పోగొట్టుకోడు. నన్ను అడిగితే నా యొక్క ఆలోచన ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనే, ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎంత మాత్రం కాదు. అది మీకు ఎలాగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చిల్లర కొట్టు చిట్టెమ్మ లాంటిది. చిల్లర కొట్టు చిట్టెమ్మ ఎలా ఉంటుంది వ్యాపారం? నా బోటోడు ఎవడన్నా వెళ్ళి ఓ 10 రూపాయలు పంచదార ఇయ్యమ్మా అని అంటే పంచదార ఆవిడ దగ్గర లేకపోయినా లేదని చెప్పకుండా బెల్లం పట్టుకెళ్ళి అంటారు. టీలో బెల్లమే బాగుంటుంది అంటారు. లేదు కూరలో పచ్చిమిరకాయలు లేవు, పచ్చిమిరకాయలు ఇవ్వు పావు కేజీ అన్నాం అనుకో, లేదంటే 10 రూపాయలు పచ్చిమిరకాయలు అన్నాం ఆవిడ దగ్గర పచ్చిమిరకాయలు లేవనుకో, ఎండుమిరకాయలు పట్టుకెళ్ళి ఎండుమిరకాయలు చాలా బాగుంటాయి టీలో అంటారు. కూరలో ఎండుమిరకాయలు చాలా బాగుంటాయి అంటారు. ఇలాగా బేరం పోగొట్టుకోకుండా వచ్చిన కష్టపడిని ఏదో రకంగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఆ చిల్లర కుట్టు చిట్టం ఏ విధంగా చేస్తుందో చంద్రబాబు నాయుడు రాజకీయం కూడా అంతే. ఇప్పుడు అక్కడ విశాఖ, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది, తెలుగుదేశానికి అట్టి మెజార్టీ లేదు. ఇప్పుడు పోటీ పెడితే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొనుక్కోవాలి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కండువా వేసి పార్టీలోకి తీసుకోవాలి. తీసుకుని ఆ విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి మెజార్టీని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్ నెగ్గించుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఇతను సమర్థుడే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేస్తాడు. ఇతనికి పార్టీ ఫిరాయం అంటే చాలా ఇష్టం చంద్రబాబు నాయుడికి. గతం నుంచి కూడా ఇతర పార్టీ నేతల్ని ఇతను తీసుకోవడంలో చాలా సిద్ధహస్తుడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా వింటారో చెప్పించదు. మీకు ఎందుకు 2014 నుంచి 17 దాకా 23 మంది ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు తీసుకోలేదా ఇతను? అలాగే 2014 ముందు కాంగ్రెస్ నుంచి అనేక మంది వాసులు వస్తే వాళ్ళందరినీ తీసుకుని 14 ముందు టికెట్ ఇచ్చేయలేదా ఇతను? ఎదుట వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అంటే అతను ఏ పార్టీ వాడు అవనే ఇతను ఈజీగా పార్టీలో తీసేసుకుంటాడు. అక్కడ మన క్యాడర్ ఇబ్బంది పడతారని ఇంకోటి ఇతను ఏం ఆలోచించాడు. ఇతను తీసుకుంటాడు. ఏదన్నా అంటే మన పార్టీ యొక్క ప్రతిష్ట పెరగాలి, పార్టీ బలం అవ్వాలని అంటాడు ఇతను అంతే. ఇక రెండోది ఏం చెప్పడు ఇతను. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అటువంటి వ్యక్తి కాదు. అతనికి ఈ పార్టీ ఫిరాయింపులన్నా, ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్నా ఇవి ఎట్టి పరిస్థితుల్లో అతనికి నచ్చవు. అటువంటి వ్యక్తి అయితే ఈ రోజున అతను ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి, గ్రామీణ రూరల్ ఈ మంత్రులు ఉన్నందుకు కాను మొన్న మధ్యన జెన్కో కంపెనీ అటవీ శాఖ అనుమతులు లేకుండా ఇష్టాసారంగా పర్యావరణ అనుమతులు లేకుండా కట్టేస్తానని చెప్పేసి
ఆ నిర్మాణాన్ని కర్నూలులో జరుగుతున్న నిర్మాణాన్ని కొంతకాలం ఆపేస్తే ఆ జెన్కో యజమాని కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు సునీల్. ఇతని అపార్ట్మెంట్ కోసం ట్రై చేశాడు. ఎందుకు? కొంత పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీలో చేరిపోదాం అని చెప్పేసి. ఒప్పుకోలేదు ఇతను ఒకటే చెప్పాడు, నిన్ను పార్టీలో తీసుకోవడం కోసం నేను ఇది చెప్పలేదు. నేను నిజంగా నీకు అనుమతి లేదు, దీనివల్ల పర్యావరణ ముప్పు, ప్రజలకు ఎంతో ముప్పు, అటవీ శాఖ అనుమతులు లేకుండా ఎలా చేస్తున్నావు నువ్వు, ఇది ప్రజలకు నష్టం, అందుకోసం నేను ఈ వర్క్ని ఆపాను. కానీ నువ్వు నీ డబ్బు నాకెందుకు, నువ్వు నాకు పార్టీ ఎందుకని ఓపెన్గా చెప్పాడు అతను. ఇంకో విషయం చెప్పనా, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలిసే ముందు చంద్రబాబు నాయుడు గారు సలహా తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ముందు అతని దగ్గరికి లైన్ క్లియర్ తీసుకురా, నా వల్ల ఏ ఇబ్బంది లేదు చెప్పేశాడు అతను. సో ఇది వీళ్ళిద్దరికి ఉన్నటువంటి భేదం. ఓకే, రెండు మిత్రపక్షాలే, రెండు ఇప్పుడు అన్నదమ్ములా పోతున్న వాళ్ళే. కానీ నాకు తెలుసుండి నేను ఒక ఈనాడు జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ వ్యూహాన్ని అనుక్షణం నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నాకు తెలుసు, ఆయన గురించి బాగా తెలుసు నాకు. డెఫినెట్గా అవతల వ్యక్తి వల్ల మన పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందంటే ఆ వ్యక్తి అప్పటిదాకా జగన్ పక్కన ఉన్న వ్యక్తిని సరే తీసుకుంటాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఒప్పుకోడు. కాబట్టి అతనే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు, బాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోటీ పెడితే ఎంపీటీసీలు కొనాలి, కార్పొరేటర్లు కొనాలి, కౌన్సిలర్లు కొనాలి, స్థానిక సంస్థల వాళ్ళందరినీ కొనాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మనం ప్రోత్సహించవలసి వస్తుంది, ప్రలోభాలు గురి చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇది నాకు నచ్చదు. అభిమానంగా ఓటేస్తే ఎంచుకోవటం తప్పితే వాళ్ళు రకరకాల ప్రలోభాలు చేసి, మందు ఇచ్చి, డబ్బు ఇచ్చి, రకరకాలు చేసి, క్యాంపులు పెట్టి ఈ తప్పుడు వ్యవహారాలు చేయటం నాకు నచ్చదు. కాబట్టి మనం పోటీ నుంచి తప్పుకుందాం, దిస్ ఈజ్ ఏ బెస్ట్ సొల్యూషన్ నౌ అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పాడు అతను బాబు గారితో. చెప్పిన తర్వాత బాబు గారు సరే అని చెప్పేసి, ఇది యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో, పాత ఎమ్మెల్సీ ఎలా ఖాళీ అయింది, అతను జనసేన నగ్గాడు. కాబట్టి అక్కడ చక్రం అంతా పవన్ కళ్యాణ్ తిప్పాలి. కానీ బాబు గారు వదిలేసుకున్నాడు. వదిలేసినప్పుడు బాబు గారు ఇలా ఏం చేసుకుంటాడు, క్యాండిడేట్ నగ్గించడం కోసం రకరకాల ప్రలోభాలు చేస్తాడు అతను. అప్పటికే సీఎం రమేష్ని పెట్టేశాడు రంగంలో, గంటా శ్రీనివాస్ని పెట్టి అందరూ ఎందుకు పెట్టాడు డబ్బు. కానీ బ్రేక్ వేసాడు పవన్ కళ్యాణ్, అతనికి నచ్చదు, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నచ్చవు. కాబట్టి బొత్స విజయం వెనక ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను అక్కడ చాలా ఎంక్వైరీ చేశాను, నేను చాలా తిరిగి చూశాను, అన్నీ అబ్జర్వ్ చేశాను. నా డీప్ అబ్జర్వేషన్ ఏంటంటే బొత్స విజయం వెనక, ఏకగ్రీవం వెనక పవన్ కళ్యాణ్ సలహా పనిచేసింది, పవన్ కళ్యాణ్ నీతి పనిచేసింది, పవన్ కళ్యాణ్ నిజాయితీ పనిచేసింది. సో అతను చంద్రబాబుకు చెప్పడంతో చంద్రబాబు తగ్గారు, బొత్సకు లైన్ క్లియర్ అయింది. ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు. థ్యాంక్ యూ.